ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా సరికొత్త రాజకీయ న్యాయ పోరాటం మొదలైంది. వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత పార్టీకి పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. రాజీనామా లేఖపై నిర్ణయం తీసుకోవడంలో మండలి చైర్మన్ మోషన్ రాజు చేస్తున్న కాలయాపనపై హైకోర్టు సీరియస్ అయింది. 4 వారాల్లోగా నిర్ణయం తేల్చాలని ఆదేశించడంతో ఈ అంశం ఇప్పుడు వ్యవస్థల మధ్య ఘర్షణకు దారితీస్తుందా అనే చర్చకు తెరలేపింది. మొత్తానికి జయమంగళ వెంకటరమణ పిటిషన్ ఏపీ రాజకీయాల్లోనే కాకుండా రాజ్యాంగపరమైన చర్చకు కూడా దారితీసింది. మండలి చైర్మన్ నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఆయన మౌనం వీడతారా లేక న్యాయ పోరాటానికి సిద్ధపడతారా అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాల రీత్యా వైసీపీకి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం ఆయన తన రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్ మోషన్ రాజుకు అందజేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రాజీనామా చేసి చాలా కాలం గడుస్తున్నా చైర్మన్ దానిని ఆమోదించలేదు. అలాగనే సాంకేతిక కారణాలతో తిరస్కరించను లేదు. ఫైలును పెండింగ్లో పెట్టేశారు. దీంతో వెంకటరమణ అటు మాజీ కాలేక ఇటు పదవిలో కొనసాగలేక సతమతమవుతున్నారు. తన రాజీనామాను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టు మెట్లు ఎక్కాల్సొచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు నిర్ణయం వెల్లడించకుండా ఏడాది కాలంగా పెండింగ్లో ఉంచడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. విచక్షణాధికారం పేరుతో సహేతుక సమయంలో నిర్ణయం వెల్లడించకపోవడం విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. 33వ రాజ్యాంగ సవరణ ప్రకారం చట్టసభలకు ఎన్నికైన సభ్యుడు రాజీనామా లేఖ సమర్పించిన అనంతరం దానిపై విచారణ జరిపి కనీసం 15 రోజుల్లో గరిష్టంగా నెల రోజుల్లో ఏదో ఒక నిర్ణయం వెల్లడించాల్సిన బాధ్యత చైర్మన్ పై ఉందని తేల్చి చెప్పింది. పిటిషనర్ విషయంలో మండలి చైర్మన్ చర్య సదరు సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, నిర్ణయం వెల్లడించేందుకు సుదీర్ఘ సమయం తీసుకోవడం చట్టవిరుద్ధమని ప్రకటించింది. పదవికి రాజీనామా చేస్తూ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన లేఖపై విచారణను 4 వారాల్లో ముగించి నిర్ణయం వెల్లడించాలని చైర్మన్ను ఆదేశించింది. అనంతరం ఆ నిర్ణయాన్ని పిటిషనర్కు తెలియపరచాలని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి 2024 నవంబర్లో తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీతో ప్రారంభించి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. అనంతరం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేన పార్టీలో చేరారు. అయినప్పటికీ ఆయన రాజీనామా ఆమోదం పొందకపోవడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. 9 నెలలు గడిచినా తన రాజీనామాపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని ఆమోదించడం గానీ తిరస్కరించడం గానీ చేయలేదన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ గత ఏడాది నవంబర్ 23న మండలి చైర్మన్కు లేఖ సమర్పించానని, దానిపై నిర్ణయం వెల్లడించేలా ఆయన్ను ఆదేశించాలని కోరుతూ జయమంగళ వెంకటరమణ హైకోర్టును అభ్యర్థించారు. ఏపీ శాసనసభ కార్యకలాపాల నిర్వహణ విధానంలోని 186వ నిబంధన అధికరణ 193(b) ప్రకారం రాజీనామా సమర్పించాక దానిని ఆమోదించడమో తిరస్కరించడమో చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత చైర్మన్ పై ఉందని తెలిపారు. వ్యాజ్యంపై గతంలో విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలలో జాప్యం జరగడంతో చైర్మన్ కు అప్పట్లోనే హైకోర్టు 10,000 రూపాయల జరిమానా విధించింది. ఆ తర్వాత జరిగిన విచారణలో వాద ప్రతివాదనలు విన్నాక న్యాయమూర్తి తన తీర్పును రిజర్వ్ చేశారు. రాజీనామా స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా చేశారో లేదో విచారణ జరిపే అధికార పరిధి చైర్మన్కు ఉందని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో ఆయనకున్న అధికారాన్ని న్యాయస్థానం నిరోధించడం లేదని పేర్కొంది. జయమంగళ రాజీనామా లేఖ సమర్పించి ఏడాది గడిచిన తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడేందుకు ఈ నెల 28న తన ముందు హాజరు కావాలని, సెప్టెంబర్ 8న చైర్మన్ ఆయనకు నోటీసులు జారీ చేయడం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. విచక్షణాధికారం పేరుతో చైర్మన్ విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేశారని తెలిపింది. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా వ్యవహరించడం రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి బాధ్యత. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం చట్టం చేసేవారు చట్టానికన్నా అధికులేం కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పులను పరిశీలిస్తే మండలి చైర్మన్కు రాజ్యాంగపరమైన రక్షణ, సంపూర్ణ విచక్షణాధికారం లేదని కోర్టు భావిస్తోంది. చైర్మన్ సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం అధికరణ 14కి విరుద్ధమని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
అయితే చైర్మన్ మోషన్ రాజు వైఖరి వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. మండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే సభ్యులు రాజీనామా చేస్తే ఆ స్థానాలు ఖాళీ అవుతాయి. వాటి స్థానంలో అధికార పార్టీ వాళ్లు ఎన్నికవుతారు. అప్పుడు ప్రతిపక్ష వైసీపీ బలం తగ్గుతుంది. అందుకే వాళ్ళ రాజీనామాలను ఆమోదించకుండా పెండింగ్లో ఉంచుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం వెంకటరమణ మాత్రమే కాదు, పోతుల సునీత, కర్రి పద్మ, కళ్యాణ్ చక్రవర్తి వంటి మరికొందరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేశారు. వీరి పట్ల కూడా చైర్మన్ ఇదే వైఖరిని అవలంబిస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో వారందరి రాజీనామాలపైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ఇక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మండలి చైర్మన్ మోషన్ రాజు ముందు 3 దారులున్నాయి. 4 వారాల్లోగా రాజీనామాను ఆమోదించడం లేదా తిరస్కరించడం. ఇది జరిగితే సమస్య సద్దుమణుగుతుంది. లేదంటే శాసనసభల అధికారాల పేరుతో డివిజన్ బెంచ్కో, సుప్రీంకోర్టుకో వెళ్లొచ్చు. అది కాదంటే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం. ఇది జరిగితే న్యాయస్థాన ధిక్కారం కిందకు వస్తుందా లేక శాసనసభల ఆధిక్యత నెగ్గుతుందా అనేది చూడాలి మరి.